పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భీష్మాచార్యుల వారు ఎన్ని విషయాలు మాట్లాడతాడో శాంతి పర్వంలో. అటువంటి భీష్మాచార్యుల వారి వల్ల ఒకానొకప్పుడు పాండవులందరూ వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. భీష్ముడి మీద గంగమ్మకున్నటువంటి ప్రేమ అటువంటిది. ఎందువల్ల అటువంటి సందర్భం ఏర్పడింది అంటే, ఒకప్పుడు నేను ముందు నుంచి ఆ విషయాన్ని స్పృశిస్తే మీకు ఆవిష్కరించడం తేలికవుతుంది. అర్జునుడు ఒకానొకప్పుడు కొంతకాలం తీర్థయాత్ర చేయవలసి వచ్చింది వేరు కారణాల చేత. ఇప్పుడు మళ్ళీ భారతం అంతా నేను ఎక్కడ స్పృశిస్తాను? ఆయన తీర్థయాత్ర చేస్తున్నాడు. తీర్థయాత్ర చేస్తున్నప్పుడు నాగకన్య అయినటువంటి ఉలూపిని వివాహం చేసుకున్నాడు. ఆ ఉలూపి యందు ఆయనకు ఒక కుమారుడు కలిగాడు, ఇరావంతుడు అని పిలుస్తారు. అలాగే దక్షిణం వైపుకు వచ్చిన తరువాత మణిపురము అనబడేటటువంటి రాజ్యం, దానికి చిత్రవాహనుడు అనబడేటటువంటి రాజు ఉండేవాడు. ఆయన కుమార్తె పేరు చిత్రాంగద. ఆ చిత్రాంగదని వివాహం చేసుకున్నాడు. అప్పుడు చిత్రవాహనుడు ఒక నియమం చెప్పాడు, మా వంశానికి పరమశివుడి వరం ఉంది, ప్రతి తరంలో ఒక్కడే కొడుకు పుడతాడు. ఆ ఒక్క కొడుకు రాజ్యానికి ఉత్తరాధికారి అవుతూ ఉంటాడు. నా తరం దగ్గరికి వచ్చేటప్పటికి కొడుకు పుట్టలేదు, కూతురు పుట్టింది చిత్రాంగద. అందుకని మా రాజ్యానికి పరంపరాగతంగా మహారాజు ఉండాలి కనుక నువ్వు నా కూతుర్ని వివాహం చేసుకుంటే నా కూతురికి పుట్టబోయేటటువంటి కొడుకుని నా రాజ్యంలో నా దగ్గరే విడిచిపెట్టేయాలి. ఎందుకంటే నా తర్వాత ఉత్తరాధికారి అవుతాడు మనవడు, నీతో తీసుకెళ్ళిపోకూడదు. ఆ నియమం పాటిస్తే నా కుమార్తెనిస్తానన్నాడు. పాటిస్తానన్నాడు అర్జునుడు. చిత్రాంగదని ఇచ్చాడు. అర్జునుడు చిత్రాంగదని వివాహం చేసుకున్న కారణం చేత పుట్టిన కుమారుడు బభ్రువాహనుడు. బభ్రువాహనుడు మహాభారతంలో ఒక పెద్ద మెరుపు, తక్కువ కనపడతాడు. కానీ అసలు బభ్రువాహనుడు లేకపోతే అర్జునుడు మరణిస్తాడు. అంత శక్తివంతుడు బభ్రువాహనుడు. ఒకానొకప్పుడు ధర్మరాజు గారు గొప్ప అశ్వమేధయాగం మొదలుపెట్టాడు. ఆ అశ్వం వెనకాతల రక్షకుడిగా అర్జునుడు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు మణిపురం వచ్చాడు. దీక్షలో ఉన్నవాళ్ళు ఊరు లోపలికి వెళ్ళకూడదు, యజ్ఞమునకే దీక్ష ఉంటుంది. దీక్ష అన్న మాట వేదం యొక్క వ్యాఖ్యానం చదివితే అర్థమవుతుంది. ప్రధానంగా దేనికి అన్వయము అంటే యజ్ఞమునకే అన్వయము దీక్ష. అటువంటి దీక్ష తీసుకుని అర్జునుడు ఆ యజ్ఞాశ్వాన్ని రక్షిస్తూ వెడుతున్నాడు. ఈ మణిపురం వచ్చాడు. మణిపురాన్ని పరిపాలిస్తున్నటువంటి బభ్రువాహనుడు అర్జునుడిని ఎదిరించాలి. నా తండ్రి అర్జునుడు మహానుభావుడు, మా పెద్ద తండ్రి గారు యజ్ఞం చేస్తున్నాడు, నేను ఎదిరించడం ఏమిటి అర్జునుడిని? నేను ఎదిరించకూడదని వెళ్ళి తండ్రికి గౌరవ సూచనగా నమస్కారం చేసి తండ్రితో ప్రీతిగా మాట్లాడాడు. అర్జునుడు అప్రీతితో ముఖం తిప్పుకుని పలకరించలేదు. బభ్రువాహనుడు బాధపడుతూ నడిచి వచ్చేస్తున్నాడు పట్టణంలోకి. ఉలూపి కనపడింది. అంతకుముందు అర్జునుడు పెళ్లి చేసుకున్నటువంటి నాగకాంత, ఆమె కనపడి బభ్రువాహనుడితో ఒక మాట అంది, మీ తండ్రి అర్జునుడు వీరాధివీరుడు, అటువంటి వాడికి కొడుకువి. నువ్వు యుద్ధం చేయడం మానేసి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీరింత గొప్పవారు, పెద్దనాన్నగారు అంత గొప్పవారు, అశ్వం వెనకాతల రక్షకుడిగా వచ్చారు, మీతో నేను యుద్ధం ఏమిటి, నాన్నగారు మీకు స్వాగతం అన్నావు. నీ తండ్రికి బాధ కలిగింది. వీరాధివీరుడి కొడుకు నన్ను ఎదిరించి పోరాడితే సంతోషిస్తాను, అంతేకాని ఇవేం మాటలు అని చిన్నబుచ్చుకున్నాడు. అందుకే మాట్లాడలేదు. నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి మీ నాన్నతో అంది. ఉలూపి రెచ్చగొడితే బభ్రువాహనుడు మళ్ళీ వెళ్ళాడు యుద్ధానికి. వెళ్ళి అర్జునుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసినప్పుడు అర్జునుడు వేసిన బాణానికి బభ్రువాహనుడు స్పృహ తప్పాడు. స్పృహ తప్పబోయే ముందు బభ్రువాహనుడు వేసినటువంటి బాణం అర్జునుడి గుండెల్లో గుచ్చుకుని అర్జునుడు మరణించాడు. ఈ విషయం చిత్రాంగదకి తెలిసింది. ఆమె ఆ పట్టణంలోనే కదా మరి ఉంటుంది. చిత్రాంగద గుండెలు బాదుకుంటూ వచ్చింది. అర్జునుడు లేకుండా ధర్మరాజు ఉంటాడా? అర్జునుడు లేకుండా ద్రౌపదీదేవి ఉంటుందా? అర్జునుడు లేని భీముడు ఉంటాడా? అర్జునుడు లేని పాండవులు ఉంటారా? ఇప్పుడు అశ్వమేధం మాట దేవుడు ఎరుగు, పాండవులే ఉండరు. ఇక అర్జునుడు మరణించిన తరువాత ఎందుకు చంపావు నీ తండ్రిని అని అడిగింది. అమ్మా, నేను యుద్ధం చెయ్యలేదు, గౌరవించి వెళ్ళిపోయాను.
ఇదిగో పినతల్లి ఉలూపి నన్ను రెచ్చగొట్టింది మీ తండ్రితో యుద్ధం చెయ్యమని. అందుకని యుద్ధం చేశానమ్మా. అలా చేయకపోతే నా తండ్రి అర్జునుడు సంతోషించడని చెప్పింది. ఆ యుద్ధం చేసినప్పుడు పరాక్రమం పరాక్రమమే. నేను బాణం విడిచిపెట్టాను, అది నాన్నగారి గుండెల్లో గుచ్చుకుంది, నాన్నగారు మరణించారు, నా తప్పు లేదమ్మా అన్నాడు. ఆమె భర్త పాదముల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉలూపిని నింద చేసి నేను కూడా ఆయనతో సహగమనం చేస్తానంది. ఆ సహగమనం చెయ్యడానికి సిద్ధపడిపోతుంటే చిత్రాంగదని బభ్రువాహనుడు నింద చేశాడు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు, మా తండ్రితో యుద్ధం చేయించావు, లేకపోతే అర్జునుడు మరణించేవాడు కాడు, ఎంత పని చేశావు, నీ వల్ల పాండవులందరూ కూడా శరీరాలు విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడిందని. అప్పుడు చూసి ఆ ఉలూపి ఒక మణిని స్మరించింది, అది మృత సంజీవని. ఆమె నాగకాంత, వాళ్ళ పడగల మీద మణులు ఉంటాయి. నిన్ననే కదూ చెప్పాను, ఏదో అర్ధరాత్రి వేళ ఆదిశేషుడు వచ్చి బహుపణామణి దీపముల చేత అన్ని పడగలు విప్పి ఆ మణులతో విశ్వనాథలింగానికి నీరాజనమిస్తాడు. వాళ్ళ పడగల మీద మణులు ఉంటాయి. ఆమె నాగలోకానికి చెందిన కాంత కనుక ఆమె దగ్గర మృత సంజీవని మణి ఉంది. ఆమె ఆ మణిని స్మరించగానే ఆమె చేతిలోకి వచ్చింది. ఆమె ఆ మణిని అర్జునుడి యొక్క హృదయానికి తాకించింది. వెంటనే అర్జునుడు పునరుజ్జీవితుడయ్యాడు. లేచి కూర్చుని, ఏమిటి ఇలా కూర్చున్నాను, ఏడి నా కుమారుడేడి, చాలా అద్భుతంగా యుద్ధం చేశాడే బభ్రువాహనుడు అని సంతోషించాడు. అప్పుడు చిత్రాంగద అడిగింది ఉలూపిని, అసలు సంహరించడానికి బభ్రువాహనుణ్ణి ఎందుకు రెచ్చగొట్టావు, బభ్రువాహనుడితో అర్జునుడు మరణించేటట్టుగా ఎందుకు చేశావు, మళ్ళీ ఎందుకు బ్రతికించావు అని అడిగింది. అప్పుడు చెప్పింది రహస్యం ఉలూపి. ఈ అర్జునుడు భీష్మాచార్యుల వారిని సంహరించినప్పుడు ఎదురుగుండా నిలబడి బాణాలు వేయలేదు, ఎదురుగుండా శిఖండిని అడ్డు పెట్టుకున్నాడు. శిఖండిని అడ్డు పెడితే భీష్మాచార్యుల వారు ధనస్సు వదిలేశారు. ఆయనే చెప్పారా రహస్యం, ఇంకోటి విడిచిపెట్టండి. అప్పుడు అర్జునుడు వేసినటువంటి బాణముల చేత ఆయన శరీరం డుళ్ళిపోయింది, అంపశయ్య మీద పడిపోయాడు. ఇది తెలుసుకుంది భీష్ముడి తల్లి గంగమ్మ. శిఖండిని అడ్డుపెట్టి నా కుమారుడైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి కీర్తి కలిగినటువంటి భీష్ముణ్ణి బాణాలతో కొట్టాడు కాబట్టి అర్జునుణ్ణి శపిస్తాను అంది. అది అని వసువుల్ని పిలిచి ఈ మాట చెప్పింది. ఎందుకని వసువులలో ఒకడే భీష్మాచార్యుల వారిగా వెళ్ళాడు శాపవశాత్. వసువులతో ఈ మాట చెప్పింది, నేను అర్జునుణ్ణి శపించబోతున్నానని. వసువులు వచ్చి మా తండ్రికి చెప్పారు. ఎవరు? ఉలూపి చెప్తోంది. మా తండ్రికి చెప్పారు. మా తండ్రి బెంగపెట్టుకున్నాడు, అల్లుణ్ణి శపిస్తుందేమో, శపిస్తే అల్లుడు ఏమైపోతాడేమో అని వసువుల్ని అడిగాడు. ఓ వసువులారా, నా అల్లుడు చెయ్యరాని పని చేశాడు, భీష్మాచార్యుల వారిని శిఖండిని అడ్డుపెట్టి కొట్టాడు, ఆ పాపం దేనివల్ల పోతుంది అని అడిగాడు. ఆ పాపం పోవాలి అంటే అర్జునుడు కొడుకు చేతిలో మరణించాలి. కొడుకు చేతిలో మరణిస్తే ఆ దోషం పోతుంది. కానీ మరణిస్తే బ్రతికించే వాళ్ళు ఉండాలి మళ్ళీ, లేకపోతే పాండవులు ఏమైపోతారు? అలా కానీ జరగకపోతే అర్జునుడికి స్వర్గలోకవాసం ఉండదు. సరికదా? గంగమ్మ కోపం అలాగే ఉండిపోతుంది. గంగమ్మకి కానీ కోపం ఉండిపోయిందా ఎప్పుడో అప్పుడు శపిస్తుంది. ఇప్పటికి నిగ్రహించుకున్న తన కొడుకు జ్ఞాపకానికి వచ్చినప్పుడు గాంధారి శపించబోలా? చిట్ట చివర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత తన కొడుకులందరూ మరణించారు, కుంతిదేవి కొడుకులందరూ బ్రతికున్నారు అన్న భావన ఎంత కోపం తెప్పించిందంటే ఆవిడ కళ్ళకి కట్టుకున్న బట్ట కొంచెం కిందకి జారింది. జారినప్పుడు ఆవిడ చూసిన చూపుల యొక్క వేడి పడితే భీముడంతటి వాడు పారిపోయాడు. ధర్మరాజు గారి కాళ్ళ మీద ఆ చూపులు పడితే కాళ్ళు కాలి బొబ్బలెక్కాయి. అంతలా చూసింది. ఎక్కడ ఎప్పుడు మళ్ళీ జ్ఞాపకానికి వచ్చి శపిస్తుందోనని కుంతిదేవి మహాతల్లి ఆ గాంధారితోటి ధృతరాష్ట్రుడితోటి వనవాసానికి వెళ్ళి సేవించింది. అలా గంగమ్మకి ఎప్పుడు కోపం వస్తుందో, గంగమ్మకి కోపం వచ్చి అర్జునుణ్ణి శపించకముందే అర్జునుడు కొడుకు చేతిలో ఒకసారి మరణించి బ్రతికితే ఆ పాపం పోయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ శపించడం అనవసరం. ధర్మం కోసం వాళ్ళు చేసిన యుద్ధం, దానికి నా కుమారుడు కూడా అంగీకరించాడు, ఎప్పుడో అప్పుడు శరీరం విడిచిపెట్టాలిగా అని గంగమ్మ శాంతిస్తుంది. అందుకని ఈ అవకాశం దాటిపోతే బభ్రువాహనుడికి అర్జునుడికి యుద్ధం జరగదు. బభ్రువాహనుడు ఒక్కడే నిగ్రహించగలడు. అంతటి తేజస్శాలి, కారణజన్ముడు, విష్ణువాంశ సంభూతుడు,
అందుకని బభ్రువాహనుణ్ణి రెచ్చగొట్టి అర్జునుణ్ణి పడగొట్టించాను. మళ్ళీ బ్రతికించాలి కనుక నా దగ్గర మృత సంజీవని మణి ఉంది కాబట్టి, అర్జునుణ్ణి బ్రతికించుకోగలనన్న ధైర్యం ఉంది కాబట్టి పడగొట్టించి బ్రతికించాను. దీని చేత నేను అర్జునుణ్ణి కాపాడాను, మనందరికీ దక్కేటట్టు చేశాను తప్ప నేను నీ కొడుకుని రెచ్చగొట్టి అర్జునుణ్ణి పడగొట్టి ఏ తప్పు చేయలేదమ్మా. లేకుంటే గంగమ్మ యొక్క ఆగ్రహానికి పాండవులందరూ మడిసిపోయేవారు. ఈ స్థితి ఏర్పడకుండా ఉండడానికి, గంగమ్మ శాంతించడానికి నేను ఇలా ప్రవర్తించవలసి వచ్చిందని ఉలూపి చెప్తే అప్పుడు అందరూ సంతోషించారు. ఆ ఘట్టం అక్కడితో పరిసమాప్తి. ఇప్పుడు మళ్ళీ ఇక భారతంలో మిగిలిన కథతో అన్వయం ఏముంది? నేను గంగమ్మ వరకు పరిమితం కదూ. అందుకని గంగమ్మకే కోపం వస్తే అది ఎంత దూరం వెడుతుంది అన్నది ఆలోచించడానికి కూడా దొరకదు మహాభారతంలో. అటువంటి ఆగ్రహం తల్లిది. ఆమె భీష్ముడి వంటి మహాపురుషుణ్ణి ఈ జాతికి అందించింది. భీష్ముడే లేకపోతే ఇన్ని ధర్మాలు చెప్పిన వాడెవడు? మహాభారతానికి అంత కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు భాగవతంలో ఆ భీష్ముడు చేసినటువంటి ప్రార్థనలు చదువుతుంటే, ఆయన భక్తి గురించి చదువుతుంటే అబ్బా ఏమి భీష్ముడు రా అనిపిస్తుంది. అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. ఎవరు నీకు దిక్కు అంటే ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఇక్కడ వరకు వచ్చి పరవశం చెప్పకుండా ఉండలేక చెప్పడం. ఆయన ఓ మాట అంటాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమునపై నున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అంటాడు. మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే ముందు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. వెడితే కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు, నేను కేవలం సారథ్యం చేస్తాను, ఆయుధం పట్టను అని. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారం అంటే అన్ని అవతారాల యొక్క తేజస్సుని తనలోకి తీసుకోగలిగినటువంటి అవతారం. అటువంటి పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం అన్న విషయం భీష్మాచార్యుల వారికి తెలుసు. తెలిసినటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని అంటే, కృష్ణుడు ఆయుధం పట్టనన్నాడు కదూ, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, పట్టిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఇప్పుడు భక్తుడు గెలవాలా, భగవంతుడు గెలవాలా? యుద్ధం వచ్చింది. అర్జునుడు ఎదురుగుండా నిలబడ్డాడు. బాణ పరంపర విడిచిపెట్టేస్తున్నాడు. పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టేశాడు అర్జునుడిని. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణ పరమాత్మ. భీష్మాచార్యుల వారు వేస్తున్నటువంటి బాణపు దెబ్బలకి అర్జునుడి శరీరం అంతా నిత్తురోడిపోతోంది. తాను ఎదురుగుండా ఉండగా, సారథ్యం చేస్తూ ఉండగా, తనను నమ్ముకున్నటువంటి తన భక్తుడైనటువంటి అర్జునుణ్ణి అలా కొట్టేయడమా? కోపం వచ్చేసింది. వచ్చేసి భక్తపరాధీనుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆఖరికి నేను ఇలా చెయ్యకూడదు అన్న విషయం కూడా మర్చిపోయి, అయ్యో శపథం చేశాను, నేను ఆయుధం పట్టుకోకూడదన్న విషయం మర్చిపోయాడు. మరిచిపోయి ఆ పగ్గాలు విసిరి పారేసి ఒక్కసారి రథం నుంచి కిందకి దూకేశాడు. దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, ఆయన యొక్క కుండలాలు ఇలా ఊగితే ఆకాశం అంతా కాంతి కప్పిందిట. ఆయన దూకినప్పుడు ఆయన కడుపులో ఉన్న లోకాలన్నీ ఇలా ఊగేయట. ఆయన గబగబా భీష్మాచార్యుల వారి మీదకి పరిగెత్తుకొచ్చేస్తుంటే పైన వేసుకున్నటువంటి పచ్చటి ఉత్తరీయం జారి పడిపోతోంది. ఆయుధం పట్టను అన్నవాడు సుదర్శన చక్రాన్ని పట్టేసుకున్నాడు. పట్టుకుని మదించినటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీద దూకి తన పంజాతో కొట్టి దాని యొక్క మాంసాన్నంతటినీ అటు ఇటు చిందరవందర చేసి ఆ కుంభస్థలంలో ఉన్నటువంటి ముత్యాలను పైకి తీసేటటువంటి సింహంలా ఇవాళ భీష్మాచార్యుల వారి మీద దూకి ఆయన గుండెలు వ్రక్కలు చేస్తానని ఆ చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే
నమ్మితిలాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. అర్జునుడు వెనకాతల పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు పట్టుకుంటూ కృష్ణుడివి, బావా బావా, అర్జునుడు చేతకానివాడు అయిపోయాడు, యుద్ధం చేయలేకపోయాడు, బాణాలు వేయలేకపోయాడు, భీష్మాచార్యుల వారు కొట్టేశారు, అందుకని కృష్ణుడికి కోపం వచ్చింది, ప్రతిజ్ఞ ఉల్లంఘించాడు, చక్రం పట్టుకున్నాడని రేపు చెప్పుకుంటే నా కీర్తి పోతుంది బావా, వదిలిపెట్టు వదిలిపెట్టు అంటుంటే అర్జునుడి చేతులు తోసేసి, నేను ఉండగా నీ జోలికొస్తాడా, చంపేస్తానని ఏనుగు మీదకి సింహం వచ్చినట్టుగా మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అన్నాడు, రెండు చేతులు ఎత్తి నమస్కరించి. ఏ మహానుభావుడు తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి పరిగెత్తుకొచ్చాడో అటువంటి కృష్ణ పరమాత్మ నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్ముడు. ఏమి ప్రార్థన! నిజంగా భాగవతం చదువుతుంటే, భీష్మాచార్యుల వారు చెప్పిన పద్యాలు చదువుతుంటే ఏమి భీష్ముడు అనిపిస్తుంది, ఏమి జ్ఞానం, రాశీభూతమైన జ్ఞానం, ఎంత గొప్పగా మాట్లాడతాడో. భీష్ముడు లాంటి వ్యక్తి ఎక్కడున్నాడండి వాంగ్మయంలో? అటువంటి భీష్మాచార్యుల వారిని ఈ లోకానికి అందించిన ఘనత ఎవరిది అంటే తల్లి గంగమ్మది. అటువంటి భీష్ముణ్ణి కని ఇచ్చినందుకు గంగమ్మకి వీరొక నమస్కారం. అందుకే అటువంటి గంగమ్మ గురించి, ఆమె ఇచ్చిన భీష్ముడి గురించి, అటువంటి గంగమ్మ ఒడ్డున శరీరం విడిచిపెట్టాలని శంకర భగవత్పాదులంతటి వారు మాతాజాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం తత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం అని సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మిక శాశ్వతి అని అడిగారంటే ఆ గంగమ్మ ఎంత గొప్పదో అర్థం అవుతుంది. అసలు మనిషి ఎలా బ్రతకాలో నేర్పడం అంటే గంగమ్మే. అందుకే కుంతీదేవి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ ఒక మాట అంటుంది, యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అని అడుగుతుంది. నా బుద్ధి గంగలా ఉండాలని అడుగుతుంది. నాకు యాదవుల మీద పాండవుల మీద మోహ విచ్ఛేదం చేసే ఎన్నాళ్ళు పిల్లలు 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 ఈ పిచ్చి, ఇక నాకు ఆ పిచ్చి వదిలిపోయేటట్టు చెయ్యి కృష్ణ. నా బుద్ధి సముద్రాన్ని కలవడానికి వెడుతున్నటువంటి గంగ ఎలా ఉంటుందో అలా చెయ్యి. ఎందుకని గంగమ్మ పరమపావని మహాతల్లి, ఆవిడ పేరు చెప్తే చాలు పాపాలు పోగొడుతుంది. అలాంటి గంగమ్మ దగ్గరికి వెళ్ళి మూత్ర విసర్జన చేస్తాడు, ఎక్కడా చోట్లేనట్టు. అటువంటి గంగమ్మ దగ్గరికి వెళ్ళి మల విసర్జన చేస్తాడు. అటువంటి గంగమ్మ దగ్గరికి వెళ్ళి చేయరాని పనులన్నీ చేస్తాడు. ఇన్ని చేస్తున్నా కూడా ఆమె వీడు చేయరాని పని చేశాడని కిన్నురాలై ఆగిపోదు. ఒక మహాపురుషుడు వచ్చి స్నానం చేస్తాడు. ఏ కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంటి వారో సత్యదండాన్ని ముంచి స్నానం చేస్తారు. ఇంతటి మహాపురుషుడు స్నానం చేస్తున్నాడని పొంగిపోదు. ఒక చోట నది వెళ్ళిపోతుంటే ముళ్ళ చెట్టు కిందకి వంగి వీపు చీరుతుంది ముళ్ళతో. నా వీపు చీరిందని బెంగ పెట్టుకుని బాధపడదు. వెళ్ళిపోవడమే ప్రధానంగా ప్రవహించి ప్రవహించి వెళ్ళి సముద్రంలో కలిసిపోయే పర్యంతమో ఆగకుండా వెళ్ళిపోయి ఇంత పేరు ప్రఖ్యాతులు, కీర్తి, పరమపావని, పాప వినాశిని అని పేరున్న గంగ తన రూపం కూడా కనపడకుండా సముద్రంలో కలిసిపోతుంది. ఇంకా ఏది గంగ అంటే చెప్పలేం. ఇది కదా శంకర భగవత్పాదులు అంటారు, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి చిట్ట చివర ఎలా ఉండాలి అంటే నది సముద్రంలో కలిసిపోయినట్టు. అందుకే ఎక్కడ సాగర సంగమం ఉన్నా అది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. ఆ సాగర సంగమానికి వెళ్ళి స్నానం చేసి భక్తులు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. అలా ఆ గంగమ్మ యొక్క ప్రవాహం ఎలా ఉంటుంది అంటే చిట్ట చివర సముద్రంలో కలిసిపోతే ఇక తన ఉనికి, తన పేరు, తన రూపం కూడా విడిచిపెట్టి సముద్రంలో కలిసిపోతుంది. అలా భక్తి అన్నది చిట్ట చివర ఎక్కడ పూర్తయిపోవాలి అంటే ఇక రెండుగా ప్రారంభం చేసి భగవంతుడు భక్తుడు అని మొదలుపెట్టి ఎక్కడ ముగిసిపోవాలి అంటే ఇక రెండు లేవు.
ఏదో మహాసముద్రం యొక్క లోతు తెలుసుకోవడానికి ప్రయాణం ప్రారంభించినటువంటి ఉప్పుబొమ్మ సముద్రం యొక్క అడుగు చేరకముందే సముద్రంలో కరిగిపోయినట్టు భగవంతుణ్ణి ఉపాసన చేసి భగవంతుని యొక్క గుణవైభవాన్ని తాను తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నంలోనే భగవంతుని యందు తాను లయమైపోవాలి. ఆ స్థితిని చేరిపోవడం సాభక్తిరిత్యుచ్యతే అంటారు శంకర భగవత్పాదులు. అదిగో దానికి ఉదాహరణ గంగమ్మ. గంగమ్మను అడ్డుపెట్టి అసలు బ్రతుకు ఎలా ఉండాలి అన్నదానికి ఎన్ని ఉదాహరణలు చెప్తారో, గంగమ్మను అడ్డుపెట్టి ఎన్ని ప్రార్థనలు లోకంలో. అటువంటి గంగ, శంకరులంతటి వారు ఆ గంగ ఒడ్డున నిలబడి ఒకసారి చూసి ప్రాణం వదలాలని అడిగారు. అంటే శంకరాచార్యుల వారికి లోట, అది అవతార పరిసమాప్తి. ఆయనే పెద్ద గంగ. లోకంలో మామూలు నీళ్లుంటే ఆ నీళ్లని గంగగా మార్చాలంటే గంగని ఆవాహన చేస్తాం. గంగమ్మనే తీసుకొస్తే ఇక మళ్ళీ గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి ఏమిటి? తెచ్చింది గంగేగా, ఇంకెందుకు ఆవాహన చేయడం? అక్కర్లేదు. అలా శంకరాచార్యుల వారే పెద్ద గంగ. ఆయన నోటి వెంట వచ్చిందే గంగ, ఆయన నడకే గంగ, ఆయన పాదధూళే గంగ, ఆయన నామమే గంగ. ఇక మళ్ళీ ఆయన గంగ ఒడ్డున శరీరం వదలడం ఏమిటి? అంటే ఆయన కొరకు కాదు, మన కొరకు. ఒరే గంగ వైభవం అటువంటిది. ఒక్కసారైనా జీవితంలో ఆ గంగ ఒడ్డుకెళ్ళు, ఆ గంగ ఒడ్డున నిలబడు, ఆ గంగా ప్రవాహాన్ని చూడు. నిజంగా నా జీవితంలో నేను ఎన్నడూ మరిచిపోలేని మహత్తరమైన రోజేది అంటే, ఆ గంగా నదిని పడవలలో దాటి మేమందరం 500 మంది వెళ్ళి అక్కడ ఒక వేదిక నిర్మాణం చేసుకుని ఆ గంగా నది మధ్యలో సైకతం దగ్గర కూర్చొని గంగావతరణం చెప్పుకొని గంగ వైభవం చెప్పుకొని అందరం ఆ గంగలో స్నానం చేసి పడవలలో మళ్ళీ వచ్చి హారతులు ఇచ్చిన రోజుందే, అది నా జీవితంలో నేను మరిచిపోలేను. గంగమ్మ గంగమ్మే. సరే, ఇప్పుడు నేను గంగమ్మ అంటే అదిగో నిన్నను అదుపు తప్పి రేపు కూడా చెప్తానని చెప్పినట్టు ఇక గంగమ్మ గురించే నేను ఆ ప్రసంగం చేస్తే గంగమ్మ 5 రోజుల్ని ముంచెత్తేస్తుంది. కాబట్టి ఎక్కడో అక్కడ ఆపాలి కదూ. ఆ తల్లి గురించి పూర్ణంగా చెప్పగలిగిన వాడనని కాదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట భక్తితో చెప్పుకున్నా చాలు, సమస్తమైన ఈప్సితములను వర్షిస్తుంది తల్లి. అందుకే గంగమ్మకి నమస్కరిస్తూ యమునా నదీ వైభవం. యమున పరమపావని మహాతల్లి. ఆ యమునా నది గురించి శంకర భగవత్పాదులు అద్భుతమైన రీతిలో యమున గురించి ప్రార్థన చేశారు. అందులో ఒక మాట అంటారు యమునమ్మని, అమ్మా కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం. తల్లి నువ్వు ఎంత గొప్పదానివి అంటే, నువ్వు తపనతనయాం సూర్యుని యొక్క కూతురు, మురారి ప్రేయస్య. ఆ తల్లి కృష్ణ భగవానుడికి అపారమైనటువంటి ప్రేమ కలిగిన ప్రేయసి. అసలు ఏమో ఇవాళ అటు తిరిగి ఇటు తిరిగి భీష్మాచార్యుల వారు కృష్ణ భగవానుడి మీద చెప్పినటువంటి శ్లోకంతో ఉపన్యాసం ప్రారంభం. యమున అన్న పేరు ఎత్తేటప్పటికి విడదీయరాని అనుబంధం ఎవరితో ఉంటుంది అంటే కృష్ణ పరమాత్మతో ఉంటుంది. యమున అన్న పేరు చెప్పగానే వెంటనే జ్ఞాపకానికి వచ్చేది ఎవరు అంటే కృష్ణ భగవానుడే. అందుకే యమున వైభవాన్ని మొదలు పెడుతూ శంకరుల వాంగ్మయంలో ఒక అద్భుతం ఉంటుంది. వారు శ్లోకాన్ని దేనితో మొదలు పెడుతున్నారు, శ్లోకంలో ఏ పేరు పెట్టి పిలుస్తున్నారు, ఈ రెండు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఆయన అసలు వైభవాన్నంతటినీ కూడా మొదటికి తెస్తుంటారు. ఒక్కొక్కసారి సౌందర్యలహరిలో ఇటువంటి చమత్కారం చేశారు. ఒక శ్లోకం చెప్తూ ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ఎవరైనా ఫలశ్రుతి చివర చెప్తారు, ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుద్భాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటూ మొదలెట్టారు. అజ్ఞానపు చీకట్లు ధ్వంసమైపోవుగాక అని అమ్మవారి కబరీబంధం యొక్క వైశిష్ట్యాన్ని వర్ణిస్తూ ఆయన ఫలశ్రుతితో మొదలెట్టారు. అలా యమున గురించి చెప్తూ ఆయన ఏమని మొదలుపెట్టారంటే కృపా పారావారాం తపనతనయాం తాపశమనీం. అమ్మా నువ్వు ఎంత గొప్పదానివి అంటే దయకు సముద్రము వంటి దానవు అని మొదలుపెట్టారు. కృపా పారావారాం. సముద్రం యొక్క గొప్పతనం ఏమిటి? సముద్రం యొక్క లోతు ఎంత ఎవ్వరికీ తెలియదు. ఎవరికీ తెలియదు కాబట్టే గంభీరమైనటువంటి జలనిధి.
అటువంటి జలనిధి అయినటువంటి సముద్రపు యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో భగవంతుని యొక్క దయ యొక్క లోతు తెలుసుకోవడం కూడా అంతే కష్టం. ఈశ్వరుడి దయ ఎంత అని అడిగారనుకోండి, ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఈశ్వరుడి దయ ఎంత అని అడిగినప్పుడు వేసే ఉపమానం ఏమిటి అంటే పక్కన సముద్రమంతా అన్న ఉపమానం వేస్తారు. గోపరాజు గారు దశరథీ శతకం చేశారు. చేస్తే ఆయన శతకమంతా కూడా మకుటం ఏమని పెట్టుకున్నారంటే దాశరథి కరుణా పయోనిధి. కరుణ అంటే దయ, పయోనిధి అంటే సముద్రం. సముద్రము ఎంత లోతుగా ఉంటుందో, సముద్రము ఎంత విశాలముగా ఉంటుందో అంత గొప్ప దయ కలిగిన వాడా రామా, దాశరథి దశరథుని యొక్క కుమారుడా అని పిలిచారు. సముద్రపు యొక్క లోతు ఎలా అర్థం కాదో యమునా నది యొక్క కారుణ్యము కూడా అలాగే అర్థం కాదు. ఎందుకో తెలుసా? సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది అని శంకరులే చెప్పారు చోట యమునాష్టకంలో. హయా రేషా అంటారు. ఏదైనా సంకట స్థితి వచ్చిందనుకోండి, ఏదైనా చాలా బాధ వచ్చిందనుకోండి, ఎలా ఈ సంకటంలోంచి నేను బయటపడ్డాం అన్న పరిస్థితి ఏర్పడితే, అంటే అప్పటికప్పుడు తప్పించుకోలేనిదైతే ఎవరు ఏం చేయలేరు. ఇలా వెడుతుండగా పాము ఒకటి వచ్చి గభాలన పాదం మీదుగా పడగ ఎత్తిందనుకోండి, అప్పుడు రక్షించగలిగింది పరమేశ్వరుడు ఒకడే. కానీ ఒక సంకటం వచ్చింది, ఎలా బయటపడాలి అని బాధ కలిగింది, అప్పుడు మీరు ఎక్కడున్నారన్న దాంతో సంబంధం లేదు. దోసిట్ నిండా పువ్వులు పట్టుకొని హయా రేషా గుర్రం సకిలిస్తే ఎంత గట్టిగా శక్తినంతటినీ కంఠంలోకి తెచ్చుకు సకిలిస్తుందో అలా చదవాలి యమునాష్టకం. అంత గట్టిగా చదివి కళ్ళు మూసుకొని నల్లటి ప్రవాహంతో ఉండేటటువంటి యమునా నదిని స్మరించి ఆ పువ్వులు విసిరితే వెంటనే యమునా నది ఆదుకుంటుంది అని ఒక ప్రమాణం. ఇప్పుడు నాకు చెప్పండి, భారతదేశంలో నదులు సామాన్యమైన ప్రవాహములా, వాటికి సనాతన ధర్మంతో అవిభాజ్యమైనటువంటి అనుబంధం ఉన్నదా? అవి సనాతన ధర్మానికి ఆయువు పట్లు. అంత గొప్ప అనుబంధం ఉన్నది సనాతన ధర్మానికి నదులతోటి. అటువంటి నదుల యొక్క తీరాలు పరమ పావనమైనటువంటి వైదిక కార్యక్రమములకు ఆలవాలములు. కాబట్టే కృపా పారావారాం, నీ దయ ఎంత అంటే చెప్పలేం. అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, సహస్ర యోజనముల దూరంలో ఉన్నా సరే పైకి యమున అని కూడా అనకుండా యమున అని స్మరిస్తే చాలు. లోపల ఒక్కసారి రోజులో యమున అని స్మరిస్తే చాలు, ఆవిడ కాపాడుతుంది. అందుకే కృపాపారావారాం తపనతనయాం. తపనుడు అంటే సూర్యుడు. ఆమె సూర్యుని యొక్క కుమార్తె. ఏ కారణం చేత అంటే విశ్వకర్మ యొక్క కుమార్తె సంధ్యాదేవి. ఆ సంధ్యాదేవి సూర్యుని యొక్క భార్య. ఒకానొకప్పుడు ఆమె సూర్య భగవానుడు ఎదురుగుండా నిలబడి ఆయన యొక్క తేజస్సు దుర్నిరీక్ష్యమైపోయి చూడలేక భయవిహ్వలయ్యి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుంటే సూర్యనారాయణమూర్తికి చీకాకు కలిగింది. నువ్వు నా భార్య అయ్యుండి నా ఎదురుగుండా నిలబడి నా తేజస్సుకి భయవిహ్వలవుతున్నావు, కన్నులు మూసుకున్నావు. అందుకే నువ్వు నా ఎదుట కన్నులు మూసుకుని భయంతో నిలబడ్డావు కనుక లోకమునకంతటికీ కూడా సంయమనము చెయ్యగలిగినటువంటి వాడు, ఎవరి పేరు చెప్తే లోకం హడిలిపోతుందో అటువంటి వాడు, ధర్మమూర్తి అయినప్పటికీ కూడా ప్రాణములను ఉగ్గడించగలిగిన వాడు నీకు కుమారుడుగా జన్మించుగాక. యమధర్మరాజు గారు కొడుకుగా వచ్చాడు. వేరొక పర్యాయం కన్నులు మూసుకుని భయపడలేదు, కానీ విలోల అయింది. అంటే ఆయన వంక ఇలా చూడలేక సూర్యుడి వంక వంకర వంకర చూపులు చూసింది. ఆయనకి మళ్ళీ చీకాకు కలిగింది. నీవు నా భార్యవై ఎదురుగుండా నిలబడి నా వంక విలోలవై చూస్తున్నావు, వంకర టింకర చూపులు చూశావు. అందుకే నీకు అలలతో ప్రవాహ వేగం కలిగి ప్రవహించేటటువంటి నది కుమార్తెగా జన్మించుగాక. ఇప్పుడు యమున నదిగా పుట్టింది. అందుకే సూర్య కుటుంబంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుడి యొక్క కుమారుడి దగ్గర నుంచే వస్తుంది. ఎందుకంటే మనువుకి ధర్మశాస్త్రం చెప్తాడు ఆయన. వైవస్వత మనువు ఆయన కుమారుడు వివస్వంతుడు. అలాగే కాలమంతా కూడా దేని చేత సంకేతింపబడుతుంది అంటే యమునా నది చేత సంకేతింపబడుతుంది. నిన్నను మీతో మనవి చేశా, గంగ కాశీ వరకు దక్షిణానికి వచ్చి కాశీ దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. యమున వెనక్కి తిరగదు.
తిరగకుండా ముందుకెడుతుంది. అందుకే కాలంతో సంకేతిస్తారు. కాలప్రవాహం యమున. ఆ కాలప్రవాహం వెనక్కి రాదు. నిన్నటి రోజు మళ్ళీ రావాలంటే ఇంకా రాదు. కానీ ఆ కాలమునందు ఎవరు ఎప్పుడు పడిపోవాలో జ్ఞాపకం పెట్టుకొని ఎంత ఠక్కున తీసేస్తాడంటే, విడిచిపెట్టిన ఊపిరి తీయకపోవచ్చు, తీసిన ఊపిరి విడిచిపెట్టకపోవచ్చు. రెండిటి మధ్యలో యమధర్మరాజు గారు ఉంటాడు. ఉండి ప్రాణాలని ఉగ్గడిస్తాడు. ఆ ఊపిరి తీయడం అన్నది, కాలంలో పడిపోవడం అన్నది యమధర్మరాజు గారు చేస్తాడు. కాలస్వరూపంగా ఈ యమున ప్రవాహం వెడుతూ ఉంటుంది. ఈ రెండిటికి ఆధారంగా సూర్య భగవానుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన సూర్యాస్తమయ సూర్యోదయాల్లో కదు కాలం నడవాలి. అందుకో కదు శంకర భగవత్పాదులు ఆ కాల వైభవం గురించి శ్లోకం చేస్తూ ఒక మాట అంటారు. ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాలో జగద్భక్షకః, జగత్తునంతటిని తినేస్తుంటాడు సూర్యనారాయణమూర్తి సూర్యోదయ సూర్యాస్తమయాల్లో. కాబట్టి వీళ్ళిద్దరికీ పైన ఆధారం సూర్యుడు. కాబట్టి అందుకు శంకర భగవత్పాదులు సూర్యుని యొక్క కుమార్తెవి నువ్వు అని వారు ఒక్క మాట చెప్పారంటే, దార్శనికులు మహానుభావులు వారికి తెలియని విషయం ఏముంది కనుక లోకంలో అంత అద్భుతంగా ఆవిష్కరిస్తారు. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.